నమస్తే. వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ వ్యవసాయేతర భూములకు సంబంధించి ప్రవేశపెట్టిన ధరణి వెబ్సైట్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ధరణిలో లోటుపాట్లు ఉన్నాయని పలు వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. అయితే ధరణి పోర్టల్పై అభ్యంతరాలలోని సారాంశమేంటి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఇటీవల తెలంగాణ గౌరవ హైకోర్టు వారు ధరణిపై ఇచ్చిన తీర్పు ఏంటో ముందుగా పరిశీలించి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని భూములకి ఒకే వేదిక ఉండాలని ఏదైతే ధరణి పోర్టల్కి రూపకల్పన చేసిందో, ఈ ధరణి పోర్టల్పై రకరకాల వాద్యాలు నడుస్తున్నాయి. గౌరవ హైకోర్టులో కూడా దాదాపుగా 10 కేసులు నమోదైనాయి. వాటిపైన విచారణ చేస్తూ గత నెలలో మొట్టమొదటిసారిగా ధరణి వెబ్సైట్పై ఒక మధ్యంతర ఉత్తర్వును వెలువరించింది. ఈ స్టే ఏదైతే ఉందో పొడిగిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? రెండోది, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మొదలైంది తెలంగాణలో, చేసుకోవచ్చు అని గౌరవ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఏ పద్ధతిలో కొత్తగా ఈ వ్యవసాయేతర ఆస్తుల నమోదు జరుగుతుందో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రాతిపదికగా ఒకసారి పరిశీలించి చూద్దాం. మొట్టమొదటిగా మనందరికీ తెలిసిన విషయమే, ధరణి వెబ్సైట్లో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల నమోదు కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు అటవీ భూముల వివరాలను కూడా ధరణిలోకి తేవాలని ఆలోచన చేసింది. ఎవరెవరికైతే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు వచ్చాయో వాళ్ళ వివరాలు కూడా ధరణి వెబ్సైట్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్పై హైకోర్టులో వాద్యాలు నమోదైనాయి. ప్రధాన అభ్యంతరం ఏంటంటే ధరణి పోర్టల్ పైన, ఒకటి, మీరు ధరణిలో భూముల వివరాలు నమోదు చేస్తున్నప్పుడు కులము, ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారు? అలా అడగటం యొక్క అవసరం ఏంటి? అలా అడగకూడదు అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ధరణిలో ఉన్న ఏదైతే సమాచారం ఉంటుందో, భూమి రికార్డులు ఉంటాయో వాటి భద్రత మీద కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. ఈ డేటా బయటికి పోదనే భరోసా ఏంటి? ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పడినట్లయితే భూ యజమానుల హక్కులకు ఇబ్బంది కలుగుతుంది కదా అనే రెండో అభ్యంతరము. మూడో అభ్యంతరం ఏంటంటే, వ్యవసాయేతర భూముల విషయానికి వచ్చినట్లయితే అసలు ధరణిలో నమోదు చేయటానికి చట్టబద్ధతే లేదు కదా. ధరణిలో నమోదు చేయమని ఏ చట్టం చెప్తుంది? ఏ చట్ట ప్రకారం వ్యవసాయేతర భూముల వివరాలని ధరణిలో నమోదు చేస్తున్నారు అనే ఈ 3-4 ప్రధాన అంశాలపై, ప్రధాన అభ్యంతరాలపై హైకోర్టులో వాద్యం నమోదైంది. ఈ హైకోర్టులో ఉన్న వాద్యం దాంట్లో మొట్టమొదటిగా గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఏం చెప్పింది అంటే 2 అంశాలు పేర్కొన్నారు. ఒకటి, వ్యవసాయ భూములని ధరణిలో నమోదు చేస్తున్నప్పుడు, ఇకపైన అది మ్యూటేషన్ చేస్తున్నప్పుడు కావచ్చు, రిజిస్ట్రేషన్ చేస్తున్నా కావచ్చు, మరే విధంగానైనా ధరణిలో నమోదు చేస్తున్నప్పుడు కులం వివరాలు, ఆధార్ వివరాలు అడగకూడదు అని చెప్పారు. అంటే ఈ రోజున గౌరవ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సారాంశ ప్రకారము వ్యవసాయ భూములని ధరణిలో నమోదు చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, మ్యూటేషన్ ద్వారా కావచ్చు, కులం వివరాలని, ఆధార్ సంఖ్య, ఆధార్ వివరాలని అడగటానికి వీలు లేదు. ఒకటి. రెండో అంశము, వ్యవసాయేతర భూములని ధరణిలో నమోదు చేయటాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలి. ఈ 2 ఉత్తర్వులు డిసెంబర్ 16వ తారీఖు దాకా కొనసాగుతాయి. అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు వ్యవసాయ భూములని నమోదు చేస్తున్నప్పుడు కులము, ఆధార్ అడగకూడదు, వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయకూడదు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న ఏమొచ్చింది అంటే, ఈ కోర్టు ఉత్తర్వులు ఉందని చెప్పి భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోయాయి, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగట్లేవు, నష్టం జరుగుతుంది అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ హైకోర్టు పేర్కొన్నది ఏంటంటే, మేము ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పలేదు, ధరణిలో నమోదు మాత్రమే నిలిపివేశాము. ఇప్పటి వరకు మీరు ఏ పద్ధతిలో అయితే భూముల రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ పద్ధతిని కొనసాగించవచ్చు అని ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని అనుసరించే మరొక రోజు వెంటనే హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది, మేము పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తాము, అంతేకాదు దాని కొంచెం అదనంగా స్లాట్ బుకింగ్ కూడా చేసుకుంటాము. ఎందుకంటే స్లాట్ బుకింగ్ చేయటం వల్ల ఈ భూములు కొనుగోలు చేసుకున్న వాళ్ళకే సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ధరణిలో ఎట్లయితే స్లాట్ బుకింగ్ వ్యవస్థ ఉండేనో అలాంటి స్లాట్ బుకింగ్ వ్యవస్థనే మేము కొనసాగిస్తూ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దానికి హైకోర్టు ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియని మళ్ళా పునఃప్రారంభించింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ నిబంధనలు వర్తిస్తాయా? దీనిపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక మరొక కీలక అంశం, చాలా వివాదం అవుతున్న అంశం తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పథకం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతోటి పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో, చట్టపరంగా అనుమతులు తీసుకోకుండా ఏవైతే లేఅవుట్లు వేశారో, ఇలాంటి లేఅవుట్లన్నిటినీ క్రమబద్ధీకరణ చేయటం కోసం ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఆ ఫీజు నిర్ణయం జరిగింది. అప్లికేషన్ ఫీజు కట్టాలి, 1000 రూపాయలు వ్యక్తులైతే, సంస్థలైతేనో 10,000 రూపాయలు. దాంతోటుగా రెగ్యులరైజేషన్ ఫీజు కూడా ఉంటుంది. అందులో ఆ ఫీజు వివరాలన్నీ కూడా జీవోలో పొందుపరిచారు. బేసిక్ ఛార్జెస్ అని, ఓపెన్ ప్లాట్ ఛార్జెస్ అని, అదేవిధంగా కన్వర్షన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుతూ ఫీజులు ఉన్నాయి. కానీ ఈ ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయనే ఒక ఆందోళన వెలుబుచ్చిన తర్వాత జీవోని మళ్ళొక్కసారి సవరణ చేసి కొద్దిగా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఈ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం దాదాపుగా 30 లక్షల పైన దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతం నుంచి, పట్టణ ప్రాంతం నుంచి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న లేఅవుట్లు కూడా ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 30 లక్షల దరఖాస్తులని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఫీజు ఫిక్స్ చేస్తే ఆ ఫీజు కట్టిన వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీవోలో మరొక మాట ఏం చెప్పారంటే, మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు కూడా ఎల్ఆర్ఎస్ పథకాలు వచ్చాయి కానీ ఈ ఎల్ఆర్ఎస్ పథకంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏ ప్లాట్లకైతే ఎల్ఆర్ఎస్ చేసుకోరో ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పి కొత్తగా నిబంధన పెట్టారు. ఇంతకు మునుపు లేఅవుట్ కనుక అనాథరైజ్డ్ లేఅవుట్ అయితే దాని మీద బిల్డింగ్లు కట్టడానికి అనుమతులు ఆపేవాళ్ళు, కానీ అమ్మకాలు కొనుగోలు మీద నిషేధం ఉండేది కాదు. అది అనాథరైజ్డ్ లేఅవుట్ అయినా సరే అందులో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు జరిగిపోతూ ఉండేటివి. కొత్త జీవో ప్రకారము అనాథరైజ్డ్ లేఅవుట్లో ప్లాట్లు ఉండి ఎల్ఆర్ఎస్ కనుక కట్టుకోకపోతే రిజిస్ట్రేషన్స్ కూడా చేయొద్దు అని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అంతేకాదు, ఆ లేఅవుట్లు, అనాథరైజ్డ్ లేఅవుట్లో ప్లాట్లు ఎవరికైతే ఉన్నాయో దానికి బిల్డింగ్ అనుమతులు ఇవ్వకూడదు. ఇతరత్ర పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏవైతే సివిక్ ఎమ్యూనిటీస్ అంటారో, మంచినీళ్ళు, మురికి కాలువల క్లీనింగు, ఇవన్నీ ఏవైతే సివిల్ ఎమ్యూనిటీస్ ఉంటాయో అవి ఏవి కూడా ఇవ్వడానికి వీల్లేదు అని పెట్టుకున్నారు. ఈ జీవోలో దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ రాకపోతే ఇన్ని రకాల ఇబ్బందులు ఉండే అవకాశం. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేదు, బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వరు, సివిక్ ఎమ్యూనిటీస్ ఏవి కూడా పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడానికి వీల్లేదు. ఈ జీవో పైన చాలా అభ్యంతరాలు వచ్చాయి. అందులో 2 ప్రధానమైన అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి, ఎల్ఆర్ఎస్ కాకపోతే ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు చేయకూడదు అనేది సరి అయింది కాదు, పలు కారణాల వల్ల. ఒకటి, అది ఎల్ఆర్ఎస్ చేయటం వల్ల భూమి మీద హక్కులేవి రావు, భూమిని వాడుకోవడానికి అనుమతులు వస్తాయి. మరి అలాంటప్పుడు హక్కుల బదలాయింపుకి దీన్ని అడ్డంకిగా చూపకూడదు. చాలామంది తమ జీవితకాలపు సేవింగ్స్ తీసుకెళ్ళి 1-2 ప్లాట్లు కొనుక్కొని పిల్లల చదువు కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఆరోగ్యం కోసమో పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ ఎప్పుడూ బిల్డింగ్లు కట్టుకోవాలనో ఇంకేదో చేయాలని ఆలోచన ఉండదు. అవసరానికి దాన్ని అమ్ముకోవడానికి వీలుగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, కొద్ది గొప్ప భూమిని. ఇప్పుడు అలాంటి వాటి మీద కనుక మీరు ఎల్ఆర్ఎస్ తీసుకుంటేనే అది రెగ్యులరైజ్ అవుతుంది, ఎల్ఆర్ఎస్ తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందనే నియమం పెట్టినట్లయితే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అనే ఒక వాదన. ఇక రెండో అంశం ఏంటంటే, ఎల్ఆర్ఎస్ కోసం ఏదైతే ఫీజులు పెట్టారో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థిక రంగం కుదేలైపోయి, జీవితాలు చిన్నాభిన్నం అవుతున్న ఈ సందర్భాలలో అంతంత డబ్బులు చెల్లించి ఎల్ఆర్ఎస్ కట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఈ 2 కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ జీవోని రద్దు చేయాలి అని చెప్పి ఒక 6-7 వాద్యాలు గౌరవ తెలంగాణ హైకోర్టులో నమోదు చేయడం జరిగింది. పలు వ్యక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఇంకా విచారణ జరుగుతుంది. తదుపరి విచారణని గౌరవ హైకోర్టు జనవరి 13వ తారీఖు వాయిదా వేసింది. కానీ ఈ జీవోలపై వచ్చిన వాద్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటికీ హైకోర్టు ఏదీ ఇవ్వలేదు. ఈ కేసు వేసిన వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, మీరు వాద్యం వినండి, ఈ లోపల జీవో మీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి అని కోరుకున్నారు. కానీ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు. దాని అర్థం ఏంటంటే, జీవో మీద
మధ్యంతర ఉత్తర్వులు ఏవీ లేదు కాబట్టి ప్రభుత్వం ఆ ఎల్ఆర్ఎస్ జీవోని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దానిపైన రెగ్యులేషన్ చేయొచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టాలతో కొందరు ఇబ్బందులు అంటే మరికొందరేమో మేలని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సాగు చట్టాలు భూమి హక్కుల మీద ఏమైనా ప్రభావం చూపుతాయా? భూముల విషయాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం ఉందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా వివాదం అవుతున్న ఆ 3 చట్టాలు, ఈ రోజున ఆ 3 చట్టాలని బాగా పాపులర్ అయిపోయింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ 3 చట్టాలపై వివాదం నెలకొంది. రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల వ్యవసాయానికి రైతుకు మంచి జరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు, రైతుకు కీడు చేస్తుంది, రైతులు నష్టపోతారనే వాళ్ళు ఉన్నారు. ఇంకొక వాదన ఏంటంటే ఇది రైతుకు మేలు చేయకపోయినా వ్యవసాయ రంగానికి తప్పకుండా మేలు చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ వ్యవసాయం, రైతులు కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకొని వ్యవసాయం చేయొచ్చు, తాము పండించబోయే పంటకి ముందుగానే ధర నిర్ణయం చేసుకోవచ్చు అనే ఒక చట్టం, తాము పండించిన పంటని మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ, ఎలాంటి ఫీజు కట్టకుండా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చే చట్టం, అదేవిధంగా తాము పండించిన పంటని రైతు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎంతనైనా నిల్వ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చే చట్టాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున వివాదానికి గురవుతున్నాయి. ఇక్కడ మనం మాట్లాడబోయేది ఆ చట్టం లోతులకు వెళ్లకుండా ఈ 3 చట్టాల వల్ల భూమి హక్కులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? దానికంటే ముందుగా కొంచెం బేసిక్ అంశాలు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ 3 చట్టాలు ఏముంది అనేది అప్పుడు మనం భూమి కోణంలో పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం. రైతులుగా మనకు తెలిసిన ఈ 2 రకాల వ్యవసాయాలే, స్వయం సాగు, కౌలు సాగు. నాకు భూమి ఉంటే నా భూమిలో నేను పంట పండించుకుంటాను, పంటను అమ్ముకుంటాను, నేనే సేద్యం చేసుకుంటాను, నలుగురు కూలీలను పెట్టి చేసుకుంటాను, లేదా నేనే స్వయంగా చేసుకుంటాను. ఇది స్వయం సాగు, సొంత వ్యవసాయం. లేదా కౌలు లేదా పాలు వ్యవసాయం, అంటే నేను భూమిని పాలుకు తీసుకోను, కౌలుకు తీసుకోను, వేరే వాళ్ళ భూమిని నేను కౌలుకో పాలుకో తీసుకొని పంట పండించుకొని పంట అమ్ముకుంటాను. ఇప్పుడు ఈ 2 పద్ధతులు కాకుండా 3వ పద్ధతి గురించి 2 దశాబ్దాలుగా చర్చ జరుగుతుంది ఈ దేశంలో. అదే కాంట్రాక్ట్ వ్యవసాయం. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఇప్పుడు నేను చెప్పిన రెండిటికి భిన్నంగా, ఇటు స్వయం సాగు కాదు, అటు కౌలు సాగు కాకుండా ఒక సంస్థ లేదా కంపెనీ రైతుతో ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందం మేరకు వ్యవసాయం చేయటం. ఏముంటుంది ఒప్పందం? 2 రకాల ఒప్పందాలకు అవకాశం ఇస్తుంది చట్టం. ఒక రకమైన ఒప్పందం ఏంటంటే కేవలం పంట కొనుగోలు కోసం చేసే ఒప్పందం. కంపెనీ చెప్తుంది రైతు ఏ పంట పండించాలి, ఆ పంట పండిన తర్వాత ఏ ధరకి కొనబోతున్నారో ఆ ధర నిర్ణయం ముందుగానే కాంట్రాక్ట్లో జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ మేరకు పంట పండగానే కంపెనీ వాళ్ళు పొలంకి వచ్చి ఆ ధరకి ఆ పంట కొనుక్కొనే ఒప్పందం రాసుకోవచ్చు. ఇక 2వ రకమైన ఒప్పందం ఏంటంటే ఆ పంట పండడానికి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్, అన్ని రకాల సాధనాలన్నీ కూడా కంపెనీ ఇస్తుంది. విత్తనాలు కావచ్చు, ఎరువులు, పురుగు మందులు, ఏ సాగు పద్ధతిని అనుసరించాలి మొత్తం కూడా కంపెనీ ఖర్చు పెట్టుకుని కంపెనీ ఇస్తుంది. చివరికి ఆ పండించిన పంటను కూడా కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఈ మొత్తంలో భూమి రైతుది కాబట్టి, రైతు తన సేవలు అందిస్తున్నాడు కాబట్టి ఆ భూమి కోసం, ఆ సేవల కోసం కొంత ధర నిర్ణయం చేసి ఆ డబ్బులు రైతుకు అందేలాగా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. లేదా ఈ రెండిటి కాంబినేషన్లో కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. వివాదం ఉంటేనేమో ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి, ముందు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం, లేదంటే ఆర్డీఓ తీర్పిస్తాడు, దాని మీద జాయింట్ కలెక్టర్కి అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా పండించిన పంటకి మార్కెట్ల చట్టం వర్తించదు. ఇది మొదటి చట్టం. ఈ చట్టంలో ప్రధానంగా వస్తున్నది భూమి హక్కులు పోతాయనేది ఈ చట్టం కిందనే. ఈ చట్టం ద్వారా ఏదైతే భూముల్ని కంపెనీలు కాంట్రాక్ట్ కోసం తీసుకుంటాయో ఆ కాంట్రాక్టు వల్ల మెల్లమెల్లగా రైతుకి నష్టం జరిగి చివరికి తన భూమిని ఆ కంపెనీకే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అదే భూమిలో ఈ రైతు కూలీగా మిగిలిపోయే అవకాశం ఉంది అని. అందుకోసం ఆ చట్టంలో భూములకు సంబంధించి ఒక నిబంధన పెట్టారు కాంట్రాక్ట్ వ్యవసాయంలో. ఏ నిబంధన అంటే ఈ కాంట్రాక్టు వ్యవసాయ చట్ట ప్రకారం ఏవైనా వివాదాలు ఏర్పడితే, రైతులు ఏదైనా కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు ఉంటే ఆ డబ్బుల చెల్లింపుల్ని రైతు నుంచి రికవరీ చేసుకునేటప్పుడు రైతు భూమి వేలం వేయడానికి వీల్లేదు, భూమి హక్కుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, భూమి మీద ప్రొసీడ్ కావడానికి వీల్లేదు అనేది ఒక నిబంధన. ఇక 2వ నిబంధన ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవసాయం, ఈ ఒప్పంద సాగుని అడ్డం పెట్టుకొని, ఈ ఒప్పందాలను అడ్డం పెట్టుకొని రైతుల భూముల్ని కొనుక్కోవటం,
రైతుల భూముల్ని కౌలుకు తీసుకోవటం, రైతుల భూముల్ని తనఖా పెట్టుకోవటం చేయడానికి వీల్లేదు. అంటే కాంట్రాక్ట్ ఒప్పందం ముసుగులో, ఈ ఒప్పంద వ్యవసాయం ముసుగులో భూములు కొనటం, భూములు కౌలుకు తీసుకోవటం, అదేవిధంగా భూముల్ని తనఖా పెట్టుకోవటం చేయొద్దు అనేది రెండో నిబంధన. ఇక మూడో నిబంధన ఏంటంటే ఎవరైతే కౌలుదారులు ఉంటారో ఆ భూముల మీద ఆ కౌలుదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదు. ఇవి మూడు కూడా భూములకు సంబంధించి కాంట్రాక్టు వ్యవసాయంలో ఉన్న నిబంధనలు. ఇవి ఉన్నా సరే గత అనుభవాలు ఏం చెప్తున్నాయంటే రైతు వీక్ పార్టీ ఉంటాడు, ఒకడే ఉంటాడు, అటు పక్కన కంపెనీ పెద్ద లీగల్ టీం ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని ఒక భయాందోళన అయితే వస్తున్నాయి. చట్టంలో మాత్రం దానికి భిన్నంగా రక్షణ కల్పించే వెసులుబాటు మాత్రం ఉంది. ఇక రెండో చట్టం మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ. తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకుంటారు కాబట్టి దానికి భూమి హక్కులకి లింక్ ఏమీ లేదు. భూమి హక్కులు కోల్పోయే పరిస్థితి అయితే ఆ చట్టంలో లేదు. ఇక మూడో చట్టం ఎంతనైనా నిల్వ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చే చట్టం. దానికి భూమి హక్కులకి కూడా జరిగే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ మొత్తంగా ఈ మూడు చట్టాలను చూసినట్లయితే ఒక పక్కన ఇవి రైతు సంఖ్యలు పెంచుతాయి, రైతుకు స్వేచ్ఛనిస్తాయి, రైతుకు మేలు జరుగుతుంది, ఇలా జరగాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దీనివల్ల కంపెనీలే బాగుపడతాయి, రైతుకు నష్టం జరుగుతుంది, రైతు ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రెండింటికి భిన్నంగా రైతు ఏమవుతారో తెలియదు కానీ వ్యవసాయానికైతే లాభం జరిగేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మూడు చట్టాలపై వివాదం నడుస్తుంది. దానిలో భూములకు సంబంధించిన నియమాల గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. దేశవ్యాప్తంగా కాలం చెల్లిన చట్టాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులకు అందులో కొన్ని ఏమాత్రం ఉపయోగం కానివని చాలా రాష్ట్రాలు తమ దగ్గరున్న చట్టాలను కలిపి ఒకే చట్టంగా మారుస్తున్నాయి. అయితే చట్టాలలో స్పష్టత ఉండాలనేది నిపుణుల మాట. మరి ఇలా ఒక చట్టంగా మారిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలో దాదాపుగా 100 నుంచి 200 భూమి చట్టాలు ఉన్నాయి. భూమి మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ప్రతి రాష్ట్రము చట్టాలు చేసుకుంటూ వచ్చింది. ఒకప్పుడు ఒకటో రెండో ఉండే భూమి చట్టాలు కాస్త కాలక్రమేణా ఈ రోజున వందల సంఖ్యలకు చేరుకుంది. ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపుగా 6000 భూమి చట్టాలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 124 భూమి చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 165 భూమి చట్టాలు ఉన్నాయి. ఈ భూమి చట్టాలలో చాలా చట్టాలు కాలం చెల్లిన చట్టాలు, వాటితో అవసరం లేదు. అప్పటి అవసరాల కోసం చేసుకున్నారు, ఆ అవసరం తీరింది, ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఇక కొన్ని రకాల చట్టాలు అందులో చాలా మార్పులు చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకి సర్వే బౌండరీ యాక్ట్ ఉంది, సర్వే హద్దుల చట్టం ఉంది, 1927లో వచ్చింది, 24లో వచ్చిన చట్టం. ఇప్పుడు అవసరాలకు సరిపోదు, మార్చుకోవాలి. ఆర్ఓఆర్ చట్టం ఉంది, కౌలు చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం ఉన్నాయి కానీ మార్చుకోవాలి, ఇంకా ఆ మార్పులు జరగలేదు. ఇట్లా చాలా గందరగోళాలు ఈ చట్టాలలో ఉన్నాయి. ఈ చట్టాలలో ఉన్న గందరగోళాలన్నీ పోవాలి అంటే రెండు రాష్ట్రాలలో అమల్లో ఉన్న 200 పైచిలుకు చట్టాలన్నీ కలిపి 2 చట్టాలుగా, తెలంగాణకు ఒక చట్టం, ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టంగా రూపొందించుకున్నట్లయితే మేలు జరుగుతుంది. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఒక ప్రయత్నం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో చట్టాల మీద అధ్యయనం చేసి, భూ చట్టాలని అధ్యయనం చేసి ఎలాంటి మార్పులు కావాలో సూచించమని ఒక నిపుణుల కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి నిపుణుల కమిటీ వేసింది. నేను 2 నిపుణుల కమిటీలు కూడా పనిచేసే అవకాశం దొరికింది. 2 చోట్ల కూడా కీలక బాధ్యత వహించాను. ఈ 2 కమిటీలు కూడా ఏ చట్టం ఉండాలి, ఏ చట్టం తొలగించాలి, ఎలాంటి కొత్త చట్టం చేసుకోవాలనే సిఫార్సు ఇచ్చింది. దాంతోపాటుగా 2 రాష్ట్రాలు కూడా ఒక చట్టం కింద రూపొందించుకుంటే మేలు జరుగుతున్న ఒక నివేదిక కూడా వెళ్ళింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు చట్టాల్లో మార్పు చేర్పులు వచ్చాయి, కానీ అన్నీ కలిపి ఒక చట్టం చేసుకునే ప్రయత్నం ఇంకా జరగలేదు. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం వస్తుందని చర్చ జరిగినప్పుడల్లా అన్నీ కలిపి ఒక చట్టం వస్తుంది అనుకున్నారు. అలా కాకుండా కేవలం పాత ఆర్ఓఆర్ చట్టం తీసి కొత్త ఆర్ఓఆర్ చట్టం మాత్రమే వచ్చింది. ఇప్పుడైనా సరే 2 రాష్ట్ర ప్రభుత్వాలు భూములకి ఒక చట్టం చేసి ఆలోచన చేయాలి. అంతేకాదు కొత్తగా తేబోయే రెవెన్యూ చట్టంలో ఇప్పుడున్న చట్టాలలో అవసరమని ఉంచుకుంటూనే ఇందులో భూమి హక్కులకు భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ నియమాలు చేర్చాలి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు, పేదలకు సహాయం చేసే పారాలీగల్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ కొత్త భూ చట్టంలో, కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరిచినట్లయితే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఆ వైపున వడివడిగా అడుగులు పడతాయని ఆశిద్దాం. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కొత్త భూ చట్టం ముసాయిదాను నీతి ఆయోగ్ ఇదివరకే రాష్ట్రాలకు పంపిన సంగతి తెలిసిందే.
అదే కోవలో ప్రత్యేక కౌలు చట్టం ముసాయిదాను ఇటీవలే రాష్ట్రాలకు పంపింది నీతి ఆయోగ్. కౌలు రైతుల హక్కుల రక్షణే ధ్యేయంగా రూపుదిద్దుకున్న చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? వివరాలు మీకోసం. నీతి ఆయోగ్ వాళ్ళు భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ చట్టంతో పాటుగా కౌలు సమస్యల మీద కూడా ఒక చట్టాన్ని రూపొందించారు. ముసాయిదా చట్టాన్ని, కొత్త కౌలు చట్టాన్ని కూడా రూపకల్పన చేశారు. నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీని నియమించి దేశంలో ఉన్న కౌలు చట్టాల మీద, కౌలు సమస్యల మీద అధ్యయనం చేపించింది. ఆ నీతి ఆయోగ్ ఎక్స్పర్ట్ కమిటీనే ఒక కొత్త కౌలు చట్టాన్ని కూడా సూచించి ఒక ముసాయిదాన్ని కూడా తయారు చేసి ఆ నివేదికలో పెట్టారు. ఈ కొత్త కౌలు చట్టం యొక్క ముసాయిదాని అన్ని రాష్ట్రాలకి పంపడం జరిగింది. మీరు ఇలాంటి కొత్త కౌలు చట్టాన్ని తీసుకోండి అని చెప్పి అన్ని రాష్ట్రాలకు పంపితే ఆ ముసాయిదా మేరకు కొన్ని చిన్న చిన్న మార్పులు, పేరు మార్పుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరమే ఒక కొత్త కౌలు చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ పేరు కొత్త చట్టం పేరు ఏంటంటే పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఇదే చట్టాన్ని తీసుకొచ్చారు. మనం ఈ కౌలు చట్టం గురించి, నీతి ఆయోగ్ వారు ప్రతిపాదిస్తున్న కౌలు చట్టం గురించి రాబోయే వారంలో డీటెయిల్గా వివరంగా మాట్లాడుకుందాం. కొత్త చట్టంలో ఏముంది ఆ వివరాలు. దీంతో పాటుగా రాబోయే వారం మనం ఇంకొక కీలక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన కొత్త పథకం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులన్నిటినీ సర్వే చేసి, వ్యవసాయ భూములు కాకుండా ఇల్లులు, ఇంటి స్థలాలని కొత్త టెక్నాలజీ ద్వారా సర్వే చేసి 7 లక్షల గ్రామాలలో, దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాలలో రాబోయే 3-4 ఏళ్లలో ఆస్తి కార్డులు ఇవ్వాలి అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. స్వామిత్వ పేరుతోటి ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ స్వామిత్వ ప్రాజెక్ట్ ఏంటి, దీంట్లో ఇవ్వబోయే కార్డులు ఎలా ఇస్తారు, దానివల్ల గ్రామీణ కుటుంబాలకు ఏ విధంగా మేలు జరగబోతుంది, రాబోయే వారాల్లో మన నేలతల్లి కార్యక్రమం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.